శ్రీమతే నమః. హనుమత్ జయంతి పూజ ఎలా చేసుకోవాలి, హనుమత్ జయంతి ఎప్పుడు, ఇవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఉత్తరాదిలోనేమో చైత్రమాసంలో చేసుకుంటారు, చైత్రమాస పౌర్ణమి రోజు జరుపుకుంటారు. మనం ఏం చేస్తాం, వైశాఖ మాసంలో జరుపుకుంటాం. కర్ణాటకలో ఏం చేస్తారు, శుక్లపక్ష త్రయోదశి రోజు జరుపుకుంటారు, అంటే మార్గశిరంలోను లేదా వైశాఖంలో అనమాట. కేరళ, తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు అంటే మార్గశిర మాసంలో జరుపుకుంటారు. ఒరిస్సాలోనేమో పన సంక్రాంతి రోజున జరుపుకుంటారు, అంటే వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి ఆ ప్రాంతాలలో ఉన్న ఆచారాన్ని బట్టి హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకుంటారు. అంటే మొత్తం భారతదేశం అంతా జరుపుకుంటారు, కానీ అక్కడ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు జరుపుతారనమాట. పరాశర సంహిత ప్రకారం మనం వైశాఖ మాసంలో జరుపుకుంటాం. అయితే పొద్దున్నే ఎలాగో లేస్తాం, పూజ చేసుకుంటాం కదా, నిత్య పూజ. మన పూజా మందిరంలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటం ఎలాగో ఉంటుంది, దీపారాధన చేస్తాము. ముందు రోజే తమలపాకులు తెచ్చుకుని తమలపాకులతో దండ స్వామివారికి సమర్పణ చేయండి. ఆ రోజు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. రాత్రి జాగారం చేయమంటారు. ఎప్పుడైనా సరే ఉపవాసం ప్లస్ జాగారం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచిది. కాకపోతే ఇప్పుడు మన లైఫ్ని బట్టి ఉపవాసము ఉండలేకపోతున్నాము, రాత్రి జాగారం ఉంటే మళ్ళీ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి, కాబట్టి రెండింటిని స్కిప్ చేసేసాం. మీకు కుదిరితే గనక ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు, ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. జాగారం కూడా ఉంటే ఇంకా మంచిది. ఉండలేకపోయినా మేము బలవంతంగా ఉన్నామండి, నిద్ర ఆపుకున్నాము, అలాంటి ప్రయత్నాలు మాత్రం చెయ్యొద్దు. మన శరీరం సహకరించకపోతే చేయకుండా ఉండడమే మంచిది. శరీరం సహకరిస్తే చేస్తేనే మంచిది. పూజ ఎలా చేసుకుంటాం, మనకి ఏ స్తోత్రాలు వచ్చో, అంటే హనుమంతుడి స్తోత్రాలు, హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ కానీ, అది మీ ఇష్టం. సుందరకాండ మేము పద విభజనతో రోజుకో శ్లోకంలో నేర్పిస్తున్నాం, అందరికీ రావాలని, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సమస్యని దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో పద విభజనతో మేము సుందరకాండ నేర్పిస్తున్నాం. రోజుకి కనీసం ఒక 5 శ్లోకాలు సుందరకాండ చదవటం నేర్చుకుంటే మనకి తెలియకుండానే మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ జీవితం అంతా ఎందుకు, ఏ కష్టము రాకుండా హాయిగా సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటాం. మరి అలాంటప్పుడు ఒక్క 5 నిమిషాల సేపు ఈ సుందరకాండలో 5 శ్లోకాలు చొప్పున చదవటం మొదలుపెట్టండి. ఖచ్చితంగా జీవితంలో మార్పు వచ్చే తీరుతుంది. అందులో మళ్ళీ ఇంకో సందేహమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ హనుమత్ జయంతి రోజున మనకి దగ్గరలో ఉన్న హనుమంతుడి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో పూజ చేయించుకోండి. తమలపాకులతో పూజ చేయించుకుంటే గ్రహ బాధలు పోతాయి. అసలు రెండింటిని మనం పట్టుకుంటే మన జీవితంలో మనకి తెలియకుండానే బోలెడన్ని కష్టాలు దూరం అవుతాయి. అదేంటంటే ప్రతి నెల మాస శివరాత్రి రోజున అభిషేకం చేయించుకోవటం, అలాగే ప్రతి నెలలోనూ శనివారం, ఏదో ఒక శనివారం, మీకు 4 శనివారాలు వస్తాయి కదా, 4 శనివారాల్లో ఏదో ఒక శనివారం కానీ ఏదో ఒక మంగళవారం కానీ దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ చేయించుకోండి. ఈ 2 చేయించుకుంటే అద్భుతమైన మార్పు జీవితంలో మనకి కనిపిస్తుంది. వీలున్న వాళ్ళైతే ప్రతి నెల మన్యు సూక్తంతో అభిషేకం చేయించుకున్న ఆరోగ్యం కుదుట పడుతుంది. చాలామంది అంటారు, మేము మన్యు సూక్తం ఇంట్లోనే చేసుకుంటామండి, మాకు వచ్చు అని. మీకు స్వరంతో వస్తే చేసుకోవచ్చు, కానీ స్వరంతో రాకపోతే చేయకూడదు. అలాగే సూక్తాలు అందరూ చదవకూడదు, ముఖ్యంగా ఆడవాళ్ళని సూక్తాలు ఏవి చదవద్దు అని చెప్తారు. సరే, ఆ రోజు ఎలాగో పూజ చేయించుకుంటాం కదా, సాయంత్రం ఏం చేస్తారు అంటే 5, 6 ఆ సమయంలో మళ్ళీ స్నానం చేసి హనుమాన్ చాలీసా చేయండి. ఆ రోజు వీలైనంత ఎక్కువ సార్లు మీరు హనుమంతుడి నామాన్ని స్మరణ చేయండి. కార్యసిద్ధి హనుమాన్ మంత్రం ఉంటుంది కదా, అది 2 లైన్లు. వీలైనంత ఎక్కువ సార్లు ఆ మంత్రాన్ని అలా జపించండి. అలాగే జయమంత్రం ఉంది, ఆ జయమంత్రం కూడా 4 శ్లోకాలు. ఆ 4 శ్లోకాలని ఆ రోజు వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఆ రోజు సుందరకాండ చేయలేని వాళ్ళు ఈ జయమంత్రాన్నైనా చేయటానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కార్యసిద్ధి మంత్రము, జయమంత్రము, దాంతోపాటుగా సుందరకాండలోని 5 శ్లోకాలు చదివినట్లయితే నిజంగా ఒక అద్భుతాన్నే చూస్తారు తెలుసా. నేనేమి మాటల్లో చెప్పట్లేదు, నిజంగానే ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. 1 సంవత్సరం పాటు వదిలిపెట్టకుండా చేసి చూడండి.
అంటే ఆడవాళ్ళకి మధ్యలో ఇబ్బంది వచ్చిన రోజులు తప్ప మిగతా రోజుల్లో చెయ్యొచ్చు. అశౌచము ఉన్న రోజులు పక్కన పెట్టేసి మిగతా రోజుల్లో అలా కంటిన్యూస్గా 1 సంవత్సరం పాటు చేయండి. మాస శివరాత్రి అభిషేకం చేయించుకుంటూ ఆంజనేయ స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకుంటే జీవితంలో అద్భుతమైన మార్పే చూస్తారు. ఇంక అసలు రెండో మాట లేదు. అయితే కార్యసిద్ధి మంత్రం ఏంటి అంటే, తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్టం చారణాచరితే పథి. ఇది కార్యసిద్ధి మంత్రం. అలాగే జయమంత్రం ఉంది. ఆ జయమంత్రాన్ని కూడా ప్రతినిత్యం చేసుకోవాలి. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం.